రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే నీట్ పేపర్ లీకేజీ విద్యార్థులపై లాఠీ చార్జీకి నిరసనగా రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ భారీ ధర్నా చేపట్టింది. సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ధర్నా ప్రదేశానికి చేరుకుని రాహుల్ గాంధీతో చర్చలు జరిపి ఆందోళన విరమించాలని కోరారు. అయితే తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెస్ తెగేసి చెప్పింది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పార్లమెంట్లో చర్చ, హోంమంత్రి ప్రకటన, మృతి చెందిన విద్యార్థుల కుటుంబాల ఎక్స్గ్రేషియా, ఢిల్లీ హింసపై దర్యాప్తు వంటి 5 కీలక డిమాండ్లను కాంగ్రెస్ ముందు ఉంచింది. ప్రధాని మోదీ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేయడంతో ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది. నీట్ పేపర్ లీకేజ్ విద్యార్థులపై లాఠీ చార్జీకి నిరసనగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ భారీ ధర్నా చేపట్టింది. సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ధర్నా ప్రదేశానికి చేరుకుని రాహుల్ గాంధీతో చర్చలు జరిపి ఆందోళన విరమించాలని కోరారు. అయితే తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెస్ తెగేసి చెప్పింది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పార్లమెంట్లో చర్చ, హోంమంత్రి ప్రకటన, మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా, ఢిల్లీ హింసపై దర్యాప్తు వంటి 5 కీలక డిమాండ్లను కాంగ్రెస్ కేంద్రం ముందుంచింది. ప్రధాని మోదీ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేయడంతో ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది. నీట్ పేపర్ లీకేజ్ విద్యార్థులపై లాఠీ చార్జీకి నిరసనగా రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ భారీ ధర్నా చేపట్టింది. సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ధర్నా ప్రదేశానికి చేరుకుని రాహుల్ గాంధీతో చర్చలు జరిపి ఆందోళన విరమించాలని కోరారు. అయితే తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెస్ తెగేసి చెప్పింది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పార్లమెంట్లో చర్చ, హోంమంత్రి ప్రకటన, మృతి చెందిన విద్యార్థుల కుటుంబాల ఎక్స్గ్రేషియా, ఢిల్లీ హింసపై దర్యాప్తు వంటి 5 కీలక డిమాండ్లను కాంగ్రెస్ కేంద్రం ముందుంచింది. ప్రధాని మోదీ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేయడంతో ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది. నీట్ పేపర్ లీకేజీ విద్యార్థులపై లాఠీ చార్జీకి నిరసనగా రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ భారీ ధర్నా చేపట్టింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు.
రాణి చెప్పండి, ఏదైతే నీట్ పేపర్ లీకేజీ ఇటు పక్క నిన్న జరిగినటువంటి ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జీకి నిరసనగా రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రధాని నివాసం వద్ద అయితే సంబంధించినటువంటి భారీ ధర్నా చేపట్టారు. అయితే ఈ సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ధర్నా ప్రదేశానికి చేరుకుని రాహుల్ గాంధీతో చర్చలు జరిపారని తెలుస్తోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఎస్ రహీం, ఇటు నీట్ పరీక్ష అక్రమాలు కావచ్చు, అలాగే విద్యార్థులపై లాఠీచార్జ్ అంశాలపై దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో అయితే ఒక హీట్ వాతావరణం అయితే కనిపిస్తుందనే చెప్పుకోవాలి. అయితే నిరసన కార్యక్రమం కొన్ని ఆసక్తికర పరిణామాలకు వేదికైనట్లుగా కూడా మనకి అక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ఈ నిరసన ఏదైతే ఉందో ఏకంగా మోడీ ఉంటున్న దగ్గరే వాళ్ళు చుట్టుముట్టడము, వాళ్ళు బహిరంగంగా వాళ్ళు నిరసనలు వ్యక్తం చేయడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే లోక్ కళ్యాణ్ మార్గ్ లా ఏదైతే ఈ లోక్ కళ్యాణ్ మార్గ్ ఉందో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద ధర్నా చేసిన రాహుల్ గాంధీని ఇటు కేంద్ర సహాయక మంత్రి ఎవరైతే ఉన్నారో జితేంద్ర సింగ్ కలుసుకొని కొద్దిసేపు మాట్లాడారు. అలాగే నిరసన ఉద్రిక్తతల నడుమ చోటు చేసుకున్న ఈ ఘటన ఏదైతే ఉందో రాజకీయ వర్గాల్లో పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. అయితే పూర్తిగా మనం వివరాలు చూసుకున్నట్లయితే ఈ నీట్ పరీక్షలో జరిగిన కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు కావచ్చు, పేపర్ క్యాన్సిలేషన్ కావచ్చు, అలాగే అవకతవకలు కావచ్చు, వీటన్నిటికి ప్రధాని నరేంద్ర మోదీయే జవాబుదారీతనం అని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అలాగే విద్యార్థులపై జరిగిన పోలీస్ చర్యపై కూడా పూర్తి వివరణ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ ఈ రోజు డిమాండ్ చేస్తూ భారీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అలాగే అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ, అలాగే కేసీ వేణుగోపాల్, అలాగే పవన్ ఖేరా సహా పలువురు ఎంపీలు అలాగే నాయకులు లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసం వద్ద ర్యాలీగా కూడా బయలుదేరడం జరిగింది. అక్కడ పోలీసులు కూడా చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద బారికేడ్లు కూడా ఏర్పాటు చేసి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఎవరైతే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఉందో నేరుగా రాహుల్ గాంధీ వద్దకు వెళ్లి ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది. వారిద్దరి మధ్య కాస్త చర్చ మనకి బయటకు వస్తున్నాయి, కానీ ఆ చర్చలు ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. కాకపోతే ఒకవైపు నిరసన జరుగుతుండగానే ప్రభుత్వ ప్రతినిధి, ప్రతిపక్ష నేత మాట్లాడుకోవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. ఈ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ లో నీట్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తమ ఆందోళనను పార్లమెంట్ నుంచి వీధులకు, ఇప్పుడు రోడ్డు పైన నిరసన వరకు కూడా తీసుకురావడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలాగే నీటి వ్యవహారంలో ప్రధాని మోదీ నుంచి సమాధానం రాబట్టే వరకు తమ పోరాటం ఆగదని ఇటు కాంగ్రెస్ అగ్రనేతలు అందరూ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నిరసనలన్నీ చూసుకున్నట్లయితే ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. అయితే అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు కాంగ్రెస్ ఈ బీజేపీ పరిపాలనపై చేస్తున్న ఇవన్నీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఒక సమాధానం కావాలని కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేయడము, దానికి ధీటుగా ప్రభుత్వ ప్రతినిధి అయినటువంటి జితేంద్ర సింగ్ కూడా ఇటు రాహుల్ గాంధీతో మాట్లాడడం అనేది అసలు ఏం మాట్లాడుకున్నారు అని కూడా అర్థమవుతుంది. అలాగే కేంద్రం ఇప్పుడు చూసుకున్నట్లయితే డిమాండ్ల సాధన వరకు వెనక్కి తగ్గేది లేదంటున్న కాంగ్రెస్ ఇటు కేంద్రం ముందుకు కాంగ్రెస్ ఒక 5 డిమాండ్లు అయితే వాళ్ళు చేర్చడం జరిగింది. కేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, అలాగే పార్లమెంట్ లో విద్యార్థుల సమస్యలపై చర్చించాలి, దాంతో పాటుగా నీటి పేపర్ లీక్ పై హోంమంత్రి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అలాగే ఎవరైతే నీట్ పేపర్ లీక్ తో ఆత్మహత్యకు పాల్పడ్డారో వాళ్ళకి ఏంటి, విద్యార్థులకు కావచ్చు, విద్యార్థుల కుటుంబాలకు కావచ్చు, ఎక్స్గ్రేషియా ఎంత ప్రకటిస్తారు, ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ఆత్మహత్యకు పాల్పడిన వాళ్ళకి అనే ఒక డిమాండ్ అయితే ఉంది. అలాగే ఈ హింసపై కూడా దర్యాప్తు చేయాలని, ఏదైతే ఢిల్లీలో కొంచెం హింసాత్మకమైన కొన్ని అంశాలు కూడా మనకి చోటు చేసుకున్నాయి, ఈ విద్యార్థుల పైన దాడి చేయడం, దీని అంతటి పైన కూడా దర్యాప్తు చేయాలని ఈ 5 డిమాండ్లను కూడా కాంగ్రెస్ ఇటు మోడీ ప్రభుత్వానికి వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. దీంతో ధర్నాతో ఢిల్లీలో పెరిగిన ఈ రాజకీయ ఉత్కంఠ ఇప్పుడు వీళ్ళిద్దరి చర్చతో అసలు ఎటువైపు వెళ్తుంది, అలాగే ఆందోళన విరమించాలని కోరిన కేంద్ర మంత్రికి వీళ్ళు ఎటువంటి సమాధానం చెప్తారు అని కూడా కాస్త ఉత్కంఠ ఏర్పడిందనే చెప్పుకోవాలి. పైగా విద్యార్థులపై కూడా లాఠీ చార్జీకి ఏదైతే వీళ్ళు చేశారో పోలీసు అధికారులు, ఒకసారి చూసుకున్నట్లయితే విద్యార్థుల్ని విచక్షణారహితంగా వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. దీనికి మెయిన్ గా నిరసన చేస్తున్నామని కాంగ్రెస్ అయితే ఈ ధర్నాని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో అయితే రాజకీయ ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. రహీం. రైట్, థాంక్యూ ఫర్ అప్డేట్.